మౌన పోరాటం మౌన పోరాటం. హలో అత్తయ్య గారు. నక్షత్ర, ఆ దుర్గ ఇంట్లో ఉందా? లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేయాలో చెప్పండి. దుర్గ చచ్చిపోవాలి. కానీ నువ్వు చంపకూడదు, ఎవ్వరూ చంపకూడదు. కానీ తను చచ్చిపోవాలి. ఆ చావు ఎలా ఉండాలంటే అటు చావుకి ఇటు బతుక్కి మధ్యలో పడి ఊగిపోవాలి. చావాలంటే మనసు రాక, బ్రతకాలంటే పరువు లేక అల్లాడిపోవాలి. తను బ్రతికుండే నరకం చూడాలి. చివరికి ఇంకా చావే నయం అనుకుని చచ్చిపోవాలి. మురారిని నేను తీసుకెళ్తానంటే ఆపేస్తుందా? నన్ను దూరంగా పంపేసి వాడి చేత వేరే కంపెనీలో జాబ్ చేపిస్తుందా? నక్షత్ర, గుర్తు పెట్టుకో, మహారాణిలా ఉండాల్సిన నీ జీవితాన్ని ఆ ఇంట్లో పని మనిషిలా మార్చేయడానికి దుర్గ మురారికి బ్రెయిన్ వాష్ చేసి ఆ ఇంట్లో ఉంచేసింది. నీ మీద దుర్గకి అంత ద్వేషం ఉంది, కాని పైకి మాత్రం ప్రేమ నటిస్తుంది. ఆ దుర్గ నరకం అనుభవించాలి. అవంతిని నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేయి. ఇంకొక నెల రోజుల్లో అవంతి పిచ్చిదైపోవాలి. దుర్గకి వంశాంకురం లేకుండా చేయాలి. దుర్గ బోరు నేడవాలి. ఏంటి చేస్తావా? చేస్తానత్తయ్య గారు. నక్షత్ర, నక్షత్ర. అలాగేనండి. రేపటికల్లా సిలిండర్ వచ్చేస్తుంది కదా. సిలిండర్ ఏంటి నక్షత్ర? ఎవరైనా వచ్చారా? మురళి బయలుదేరుతున్నాడు. త్వరగా డెలివరీ చేయండి. ఓకే. ఏంటి నక్షత్ర, పిలిస్తే పలకు? ఎవరు ఫోన్లో? అది గ్యాస్ బుక్ చేస్తున్నాను. సువర్ణతో ఏం మాట్లాడట్లేదు కదా? చచ్చా, నేను ఆవిడతో ఎందుకు మాట్లాడతాను? అయినా నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అంటే నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా? నాకు నీ మీద డౌట్ ఏంటి? అదేం లేదు. అవును, నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు? అరే మర్చిపోయావా? ఈ రోజు నేను జాబ్లో జాయిన్ అయ్యే ఫస్ట్ డే. జాబ్లో జాయిన్ అవుతున్నావా? ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. నాకు తెలుసు, నేను చాలా బాగున్నాను. పైకే కాదు, లోపల కూడా చాలా బాగున్నాను. అన్ని పాజిటివ్గానే జరుగుతున్నాయి కదా. నాకు జాబ్ రావడం, సువర్ణేమో ఈ ఇంట్లోంచి ఇన్నాళ్ళకు వెళ్ళిపోవడం, అన్ని పాజిటివ్ సైన్లే. నిజంగా నక్షత్ర, సువర్ణ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఆమె ఉంటే ఎప్పుడూ ఎవరో ఒకరికి గొడవ పెడుతూ ఉంటుంది. సరే సరే, నాకు టైం అవుతుంది, అమ్మని పిలు. అత్తయ్య గారు ఇంట్లో ఉంటేనే కదా పిలవడానికి. అమ్మ ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమో, నాకేం చెప్పి వెళ్ళలేదు. కానీ 8:30కే వెళ్ళిపోయారు. అదేంటి? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళే ఫస్ట్ డే అని తెలుసు కదా. మరి నాకు బొట్టు పెట్టి ఎదురు రావాలి కదా. అదేం చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదో ముఖ్యమైన పనున్నట్టుంది. పొద్దున్నే లేచి హడావుడిగా రెడీ అయ్యి 1 గంట సేపు పూజ చేసి వెళ్ళిపోయారు. అవును మురారి, పూజ చేసి తన స్థానంలో నీకు పెట్టమని నాకు కుంకుమిచ్చి మరీ వెళ్ళింది. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? చాలా చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళింది మురారి. అదేంటో నాకు చెప్పలేదు. అలా ఎలా వెళ్తుందమ్మా? మురారి, అత్తయ్యకి తెలీదా నీకు విషెస్ చెప్పి పంపించాలని? అయినా వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా పరోపకారమే అయి ఉంటుంది కదా.
అయినా నీ గురించి మర్చిపోకుండా కుంకుమిచ్చి అవంతి మురారికి అమ్మ చెప్పిందని చెప్పి ఈ కుంకుమ పెట్టు, నేను వాడికి బెస్ట్ విషెస్ చెప్పానని చెప్పు. ఈ అమ్మ స్థానం వదినమ్మకి ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పు అంది. ఏం మురారి, నేను నీకు బొట్టు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పకూడదా? అయ్యో, అమ్మ దగ్గర లేనప్పుడు వదినే అమ్మ అవుతుంది ఎవరికైనా. అది అమ్మ అంతగా చెప్పి మరీ వెళ్ళిందంటే బొట్టు పెట్టి వదినా. మురారి, ముందు హారతి తీసుకో. ఏంటి మురారి మరీ ఎంత ఇదిగా ఎలా మారిపోయాడు? అసలేం జరిగింది? ఎదురు రావదినా. నేను కాదు, నక్షత్ర ఎదురొస్తుంది. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే భార్య ఎదురు రావాలి. నక్షత్ర, వెళ్ళి మురారికి ఎదుర్రా. ఈయన గారు వెళ్ళేది పెద్ద యుద్ధానికి, మరి దానికి నేను ఎదురు రావాలి. వెళ్ళు నక్షత్ర. ఓకే వదినా, నేను వెళ్ళొస్తాను. సరే నక్షత్ర, బాయ్. బాయ్. వచ్చి నాకు షేవింగ్ చెయ్యి. బావగారు, యో ఇక్కడి నుంచి అక్కడి వరకే ఉంది. ఇది కూడా తుడిచేసి వస్తాను, సరేనా? ఏరా, ఓ, చెప్పిన వెంటనే మాటకి మాట చెప్తున్నావు అంటే నీ ఒంటి మీద కరోనా దెబ్బలు మాయమయ్యాయా? లేదు బావగారు, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఈ మచ్చలన్నీ అలాగే ఉన్నాయి. అయితే మళ్ళీ కావాలా గౌరవం? ఆ, వద్దు, వద్దు. మావయ్య, మావయ్య, నాన్నను కొట్టద్దు మావయ్య. రేయ్, మూసుకున్న కర్ర దానికివ్వు. నువ్వొచ్చి షేవింగ్ చెయ్యి. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి షేవింగ్ కిట్ తీసుకురా. ఆ. ఇదిగో అమ్మా, నేను వెళ్తాను, లేదంటే నన్ను కొడతాడు. రేయ్ దుర్మార్గుడా, నీకు ఆ మహారాజు షేవింగ్ చేయాలా? పాపం తగులుతుందిరా, పురుగులు పడిపోతావు. ఇంతకింత అనుభవించే రోజు వస్తుందిరా, త్వరలోనే వస్తుంది.